హాయ్ అండి అందరికీ. సింపుల్ అండ్ ఈజీ క్యారెట్ హల్వా ఎలా చేయాలో ఇవాళ నేను మీకు చూపించేస్తాను. ముందుగా 1 కిలో క్యారెట్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా నీట్గా తుడిచిపెట్టుకొని వాటిని ఈ విధంగా తురుము పట్టిందంతా ఒక బౌల్లో కలెక్ట్ చేసి పెట్టుకొని వాటిని నీట్గా ఒక ప్యాన్ పెట్టుకొని తర్వాత స్టవ్ మీద దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా మనము సన్నగా కట్ చేసుకున్న కాజు, ఎండు కొబ్బరి, ఇంకా కొన్ని అవి ఎండు ద్రాక్ష వీటినన్నిటిని బాగా ఆ నెయ్యిలో ఫ్రై చేయాలండి. క్రంచీగా అయ్యి ఎర్రగా అయ్యే వరకు వాటిని మంచిగా అలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్న తర్వాత మనం ముందుగా తురుము పట్టి పెట్టుకున్న ఈ క్యారెట్ని దాంట్లో వేసుకొని నీట్గా 1కి 2 సార్లు నీట్గా పైకి కిందికి వీటినంతా మొత్తం కలిసేలా కలిపి కాసేపు వెయిట్ చేస్తే మొత్తం ఇదంతా నీరంతా ఇంకి బాగా మెత్తబడుతుంది. ఇలా మనం చేసుకోవాలండి. తర్వాత వీటిలో బాగా మగ్గిన తర్వాత ఇందులో పంచదార వేసుకోవాలండి. మనం కిలో తీసుకున్నాం కదండి, నేనైతే కిలో తీసుకున్నానండి. అందులో కొన్ని మిల్క్ యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే మిల్క్ యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఒక బౌల్లో మనము ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ మెజర్మెంట్తో 2 కప్పుల షుగర్ని యాడ్ చేసుకోవాలండి మనము. ఇప్పుడు నేను ఇదంతా కలుపుకున్న తర్వాత 2 కప్పుల ఇప్పుడు షుగర్ని యాడ్ చేసుకుంటూ పూర్తిగా షుగర్ 2 కప్పులు యాడ్ చేసుకున్నాక కిందికి పైకి మొత్తం నీట్గా కలబెట్టాలండి. కిందికి పైకి మొత్తం కలిపేసి కొద్దిసేపు పక్కన పెడితే మంచిగా నీళ్ళన్నీ ఊరుతాయండి. నీళ్ళన్నీ ఊరి పాకం చక్కెర తీపు అనేది క్యారెట్కి పట్టుకుంటుంది. పట్టుకున్న తర్వాత నీట్గా దాన్ని మనం మరొకసారి కలబెట్టుకొని కొద్దిసేపు అలా వదిలేస్తే క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది. చూసేయండి మీరందరూ. థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి. నాకు కూడా మీ సపోర్ట్ను అందించండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అందరికీ. మరొక వీడియోతో మీ ముందుకు వస్తుంది ఈ మంజుల. బాయ్.